కాదు. ఇంకా చాలామంది పరిశుద్ధులు అనేటప్పటికి ఏమంటారంటే, నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టే ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టే టాప్ లెవెల్లో నాకు వచ్చిన మార్కులు అనుకుంటాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి నాకు ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్లో మంచి జాబ్ వచ్చింది అనుకుంటారు, నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టే నెలకి 1,50,000 సంపాదిస్తున్నాను దుబాయ్లో అంటూ ఉంటారు, నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టే నాకు 100 ఎకరాల ఆస్తి ఇచ్చాడు దేవుడు అనుకుంటారు, నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టే నాకు డూప్లెక్స్ బిల్డింగ్ ఉంది, నాకు బంగారం ఉంది, నాకు కార్లు ఉన్నాయి అనుకుంటారు. కాదండి, పరిశుద్ధంగా ఉండటానికి దానికి సంబంధం లేదు. నేను పరిశుద్ధంగా ఉండటం కోసం, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నాలో ఏ లోపం లేదు కాబట్టే, ఏ తప్పు లేదు కాబట్టే, నేను దేవునిలో ఉన్నాను కాబట్టే, ప్రార్థనకు వెళ్తున్నాను కాబట్టే నేను ఎంత అందంగా ఉన్నాను, నేను ఎంత డబ్బు